అంటే కేవలం ఈ రోజు ఏదో మీరు చేస్తున్నట్టుగా కేంద్రం ఇస్తలేదు అన్నట్టుగా చెప్పడం కాదు. కనీసం మీ షేర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులో పాలేదాక ఈరోజు దేనికోసం ఈరోజు ఈ సబ్జెక్ట్ ముందు వేసుకుంటారు అధ్యక్ష? కేవలం మీ రాష్ట్రానికి గుర్తుగా జేబులు ఇవ్వడం కోసమైనా మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పులో పాలే 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 1,50,000 కోట్లతో మూసి చేస్తా అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం కావాలంటారు. అసలు ఎక్కడ మీ ప్రామిసెస్లో లేదు, మీ మేనిఫెస్టోలో లేదు. ఇలాంటి అంశాలు తీసుకొని ఏం చెప్పదలుచుకుంటారు అధ్యక్ష? ప్రజలకి ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు కదా చెప్పమన్నా అధ్యక్ష. వారు మాట్లాడడానికి వీరు మాట్లాడడానికి ముందు ఆపోజిషన్ అయితే మాట్లాడండి అధ్యక్ష. ముందు మాట్లాడండి అధ్యక్ష, ధన్యవాదాలు. ఈరోజు ఈ బడ్జెట్ సమావేశం చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్ర పరిస్థితికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్ అనేది ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం భావించాలి. అప్పులకు సంబంధించి చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఈ అప్పులకు సంబంధించి బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనే ఇచ్చిన విధంగా రివైజ్డ్ దీని ప్రకారంగా 4,51,000 అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో 4,51,000 ఉన్నాయి. 25-26 ఈ ఆన్గోయింగ్ సంవత్సరానికి సంబంధించి ఎండింగ్కి మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 5,04,000 కోట్లు. అంటే ఇప్పుడు ఈ అంచనా ఇప్పుడైతే 4,51,000 కోట్లు ఉన్నట్లు. ఈ బడ్జెట్లో ఇవన్నీ కలిపితే 5,04,000 కోట్లకు అవుతుంది. అదేవిధంగా ఈ బడ్జెటేతర డెట్స్కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్, అలాగే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. అంటే గవర్నమెంట్ తీర్చేవి కొన్ని, అదేవిధంగా కార్పొరేషన్లే గవర్నమెంట్ వాటి తీర్చుకునేవి కొన్ని గవర్నమెంట్ గ్యారంటీలు ఉండేవి. మొత్తం కలిపి 3,01,000. టోటల్గా ఈ సంవత్సరం 8 నాటికి 8 లక్షల అరౌండ్ 8 lakhs crores మన అప్పు చేరుతుంది అధ్యక్ష. ఇది మనం విడిపోయినప్పుడు దాదాపు అంటే మన రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 70,000 కోట్లు, ఇప్పుడు 8 లక్షల కోట్లు. బహుశా ఏపీ కూడా మనకన్నీ కొద్దిగా ఎక్కువ ఉన్నట్లుంది అధ్యక్ష. టోటల్గా చూస్తే ఈ 2 రాష్ట్రాలు, సరే ఆ రాష్ట్రం పక్కన పెట్టిన మన 8, ఒకవేళ 2 కలిపితే 16-17 లక్షల కోట్లు అప్పుకి ఈ 10 ఏళ్ల కాలంలో పాతది కొద్దే చేరటం జరిగింది. అందులో భాగంగా బడ్జెట్కి సంబంధించి కూడా 3 లక్షల కోట్లు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం అప్పుడు 1,00,000 కోట్లు అంటే మేము ఆశ్చర్యపోయాం, 1,00,000 కోట్లు అవుతుందని. అది ఇప్పుడు 3 లక్షలు. ఇది 2 రాష్ట్రాలు కలిపితే 6 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు తీసుకుంటే బడ్జెట్ 3 లక్షలు అయితే అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం నాకు తెలియదు. అట్లని చెప్పి నేను అప్పు చేయొద్దని నేను అన్ను. అప్పు చేయాల్సిందే. అప్పు చేయకపోతే అప్పు తీర్చలేరు. ఇప్పుడు అప్పు చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ అప్పు చేసే మార్గం ఏదైనా ఉందా? అది కూడా లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది. బడ్జెటేతర ఆఫ్ ద బడ్జెట్ లోన్లు తీసుకునే అవకాశం కూడా లేదు. ఎట్లా మరి వీళ్ళు బయటపడాలి? ఇంకా దీనితోడు దాదాపు 60,000 కోట్ల రూపాయలు బకాయిల పేరుతోనూ ఆ పేరుతోనూ ఈ పేరుతోనూ ఉన్నాయి. సుమారు 8,60,000 కోట్లు వీళ్ళ మీద ఈ సంవత్సరం భారం ఉంది. ఇది ఎలా బయటపడాలి? ఇది పెద్ద
డిబేటబుల్ క్వశ్చన్ అధ్యక్ష. దీని నుంచి సహజంగా చాలామంది ఏమంటారంటే అప్పు చేయొద్దు, లేకపోతే ఈ అప్పులు చేసి లేకపోతే ఉచితాలు ఇచ్చి లేకపోతే సబ్సిడీల పేరుతో రాష్ట్రాన్ని ముంచొద్దు ఇది చెప్తూ ఉంటారు. కానీ ఈ వచ్చిన అప్పు ఈ డబ్బులు దేనికి ఖర్చు అయ్యాయి, ఎటుపోయాయి అనేది సీరియస్గా మనం ఆలోచన చేయాలి. ఏ పేదవాడి జీవితంలో అయినా సరే పూర్తి స్థాయిలో ఆ పేదవాడు ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఈ అప్పు వలన కలిగిందా? అది లేదు అధ్యక్ష. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వాగ్దానాలు. ఈ వాగ్దానాలకు సంబంధించి అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు చాలా చేశారు. వాటిని తట్టుకుని గెలవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని వీళ్ళు కూడా వాళ్ళకంటే ఒకటి రెండు ఎక్కువే వాగ్దానాలు చేశారు. కానీ ఆచరణ వచ్చేసరికి ఊహించలేనటువంటి సంక్షోభంలో తెలంగాణ ఉంది, ఊహించలేనటువంటి అప్పుల్లో తెలంగాణ ఉంది. ఈ అప్పుల బారి నుంచి బయటపడే మార్గం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా ఉండాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి ఎవరు తప్పు ఎవరిది ఒప్పు ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పైనా ఎవరిది ఒప్పైనా రానున్న 3 తరాల వారి భవిష్యత్తును మనం లాగేసుకున్నాం. వాళ్ళ పేరుతో పుట్టబోయే వాడి పేరుతో కూడా అప్పుని మనం చేసి పెట్టాం. కానీ ఆ అప్పు ఫలితం ఎవరికైనా మనకు అందిందా అంటే అది ఎక్కడుందో ఎటుపోయిందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అధ్యక్ష. ఇవాళ నేను అడుగుతున్నా, దీని నుంచి ఎవరు బయట వేయగలుగుతారు? ధైర్యంగా చెప్పమన్నది నేను బీఆర్ఎస్ మిత్రులను అడుగుతున్నా. వీళ్ళు వేయగలుగుతారేమో ఏ బాధలు లేకుండా చెప్పమన్నది. ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు వచ్చినా కూడా ఈ అప్పుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బడ్జెట్ని అసలు ఎలా మీరు మళ్ళీ కొత్త అప్పు చేసే పని లేదాయా, కొత్త ఉత్పత్తి లేదాయా? అదేవిధంగా ఈ బడ్జెట్లో వచ్చేది క్యాపిటల్ ఖర్చు ఎంత అధ్యక్ష అంటే క్యాపిటల్ ఖర్చు 36,504 కోట్లే ఈ బడ్జెట్లో. ఏ బడ్జెట్ అయినా అంతే, మిగిలినవన్నీ కూడా జీతాలు భత్యాలు సబ్సిడీలు ఇలా. ఈ 36,504 కోట్లలో అంటే ఇది పునరుత్పత్తి కల్పించేటువంటిది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీనిలో మరి అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. మొత్తం చూస్తే రాజీవ్ గాంధీ ఒకసారి చెప్పాడు, దాదాపు రూపాయి ఖర్చు అని పెడితే రియల్గా పావలా కూడా ఖర్చు కాదు, మిగిలినంతా తినేస్తారని ఒకసారి రాజీవ్ గాంధీ చెప్పారు అధ్యక్ష. అది అప్పట్లో, ఇప్పుడు ఎంత తింటారో ఎంత మిగులుతుందో తెలియదు. అందుకని నేను అనేది ఏంటంటే ఇటువంటి బడ్జెట్లని నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు. మరి ఎలా ఇది బయటపడుతుందో నాకు తెలియదు. ఆర్థిక మేధావులతో కూర్చోవాలి, చాలా ఈ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఈ క్రమంలోనే అప్పట్లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అప్పుడు బంగారాన్ని తాకట్టుగా పెట్టి దేశాన్ని నడిపే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆ ద్వయం ఈ దేశాన్ని కాపాడటం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిని కొన్ని మాలాంటి వాళ్ళకి కమ్యూనిస్టులు కానీ కార్మికులు కానీ ఇష్టం లేని సంస్కరణలు కూడా వచ్చినాయి. మొత్తంగా ఆనాడు ఈ దేశం బయటపడింది. ఇప్పుడు ఎలా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ఇవాళ ఈ ప్రభుత్వంగా బయటపడాలంటే మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు ఈ తప్పులు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఇది బడ్జెట్ సమావేశంలో టోటల్గా రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి ఇది బయటపడాలంటే ఎలా చేయాలి, నిర్మాణపరమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా ఒక 6,500 కోట్లు, ఫ్లాట్స్ ఇండ్ల అమ్మకం 3,500 కోట్లు, రెండు కలిపి 10,000 కోట్లు, ఇతర వనరుల ద్వారా ఆదాయం 10,000 కోట్లు అని ప్రకటించారు.
ఇప్పుడు ఈ ఒక విధంగా అందులో హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన 4,000 ఎకరాలు కూడా అన్నారు. ఇన్ ప్రిన్సిపల్ వీ అపోజ్ దట్. ఇన్ ప్రిన్సిపల్ వీ అపోజ్ ద సెల్లింగ్ ఆఫ్ ద ల్యాండ్. ఇది కాకుండా మరి ఏ మార్గం ఉంది, అది మనం ఆలోచన చేయాలి. అదే పద్ధతుల్లో దానిలో భాగంగా ఇంకా ఇతర వనరులు 10,000 కోట్లు అన్నారు, అది ఎలా అనేది కూడా ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే అది చెప్తాను. ఇలా వెన్నై అమ్మే కంటే మీకు మంచి పేరు రావాలంటే ఆల్రెడీ పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలు చాలా ఉన్నాయి. మీరు చాలా ఇల్లు కట్టియాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టించే క్రమంలోనే పేదవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఇంకా ఇతర వర్గాల వారు వేసిన ఇల్లు మేము రాష్ట్ర పార్టీ సెక్రటరీ దాదాపు 30-40 ఇల్లు వేశారు అధ్యక్ష. అందులో అబ్దుల్లాపూర్ మెట్ అని, కుంట్లూరు అని, హనుమకొండ, వరంగల్, రాజేంద్ర నగర్, చేవెళ్ళ, మేడ్చల్, ఇటువంటి అనేక చోట్ల, మేడేపల్లి, ఇంకా అనేక చోట్ల వేశారు. వీటికి ఇంకా 58, 59 జీవో గత ప్రభుత్వం ఇచ్చినాయి. ముందు వాటికి 59 అనేది కొద్దిగా రేషనల్గా చూసి వాటి మీద 58 ఫ్రీగా పేదవాళ్ళకి ఇచ్చి 59 ప్రకారంగా దాని నుంచి కొంచెం డబ్బులు వసూలు చేయండి. అదేవిధంగా వీటికి పట్టాలు ఆల్రెడీ ఇచ్చేసి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారు. కొన్ని ఆ విధంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందంతా చర్చించినట్టుగా అసలు మొత్తంగా ల్యాండ్ మాఫియా సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి. అంటే పేదవాడు వేసుకున్నవి కాకుండా నిజంగా ల్యాండ్ మాఫియా ఆధీనంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీరు ప్రభుత్వం దానిలో విశ్లేషణ చేయాలి, లెక్కలు తీయాలి, విచారణ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చెరువు శిఖాలు, దేవాదాయ వగ్భూములు దాదాపు 6,000 ఎకరాలు కబ్జాలు అయినాయని చెప్తున్నారు. ఇదంతా కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, దానిపై శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను. అంటే ఆదాయం వచ్చే మార్గంలో చెప్తున్నాను ప్రభుత్వానికి. ఇప్పుడు ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి మీకు, లేకపోతే ఉన్నది బండి అట్లా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 60,000 కోట్లు ఉన్నాయి, తక్షణం మీకు బరువు అది. ఇదే స్కీములు అయితే స్పిల్ ఓవర్ కింద పోతూ ఉంటుంది. ఈ సంవత్సరం సపోజ్ 10,000 కోట్లు స్కీమ్ ఉందంటే మొదలెడితే ఈ సంవత్సరం 1,000 కోట్లు అది నడుస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఆల్రెడీ బాకీలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే సర్పంచులు కానీ, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ, ఇటువంటి చాలా నేను సానుభూతితో చెప్తున్నాను. యాక్చువల్గా నేను కూడా ఈ స్థితి వస్తుందని అనుకోలేదు. అయినా కూడా వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్. బట్ అట్ ది సేమ్ టైం హౌ టు రిజాల్వ్ దిస్ క్రైసిస్, హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ క్రైసిస్, ఇట్ ఈస్ టు బి సీరియస్లీ థాట్ ఓవర్ బై ద గవర్నమెంట్. అందుకే నేనేమన్నానంటే అటువంటి ఆక్రమణకు గురైన భూములు ఏమన్నాయో వాటిని వెలికి తీయమని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇంతకుముందు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా వేశారు. కేంద్ర ప్రభుత్వంలో మన వాటా 41% అంటే 41% పన్నుల వాటా మనకు రావటం కాదు. అది సెంట్రల్ పూల్ అంటే ఇన్కమ్ ట్యాక్సు, కమర్షియల్ ట్యాక్సు, ఆ విధంగా ఓన్లీ సెంట్రల్ పేరుతో వెళ్ళే డబ్బుల్లో నుంచి మొత్తం రాష్ట్రాలకి 41% ఇస్తారు అధ్యక్ష. మొత్తం శాతాలకి ఆ 41% మనం ₹1 అనుకుంటే దానిలో మన వాటా ఎంత, ఇతర రాష్ట్రాలకి ఎంత వాటా పోతుందని తెలిస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ప్రకారంగా సెంట్రల్ బోర్డు నుంచి 40% పన్నుల వాటా అన్ని రాష్ట్రాలకు పంచుతుంటే అన్నిటి కలిపి 40%. అందులో తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437% నిధులు పంపిణీ జరిగింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2.102% అది తగ్గింది. ఇప్పుడు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, ఏదైనా అరౌండ్ 2. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్కి 17.939% ఇస్తున్నారు అధ్యక్ష. యూపీకి మనకేమో 2.102, బీహార్కి 10.057,
ఈ విధంగా ఇవ్వటం దాన్ని మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పెంచమని డిమాండ్ చేసినట్టుగా బడ్జెట్లో చదివాను. 41% డెవల్యూషన్ని 41 కాకుండా 50% అన్ని రాష్ట్రాలకు ఇవ్వండి, దాని ప్రకారం మాకు కొద్దిగా పెరిగిద్దని ఆశతో పెట్టారు అధ్యక్ష. అందువల్ల మన అందరం కలిసి, అది బీజేపీయా బీఆర్ఎస్ఆ, అందరం కలిసి ఫైట్ చేయాలి. మన వాటా అది కాదు. దానికి ఏమంటారంటే వాళ్ళు జనాభా వాళ్ళకి ఎక్కువ ఉందా అంటారు ఒక రీజన్. దానికి 5-6 రీజన్స్ ఉన్నాయి డెవల్యూషన్ ఎలా చేయాలని. డెవల్యూషన్ ఎలా చేయాలని దానికి పెర్ఫార్మెన్స్ బేస్ కూడా ఉండాలి, అది కూడా ఒక పాయింట్ ఉంది. అవన్నీ చూస్తలేదు. ఈ పరిస్థితి రావటం వల్లనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకలాంటి అలజడి అసంతృప్తి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మొత్తం కూడా ఇవాళ భారతదేశం అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెంటర్, ఇట్ ఈజ్ నాట్ సెంటర్ యాజ్ ఎన్టీఆర్ సెడ్ డ్యూరింగ్ హిజ్ డేస్ అని చెప్పాడు అప్పుడు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మిత్, అంటే ఇది మిథ్య సెంటర్ అనేది. దెర్ ఈజ్ నో సచ్ సెంటర్, దెర్ ఈజ్ నో సచ్ సెంటర్. ద వర్డ్ సెంటర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రాయలేదు. రాజ్యాంగం ఏమని రాసిందంటే ఇట్ ఈజ్ ద స్టేట్స్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద స్టేట్స్ ఆఫ్ ద, అంటే రాష్ట్రాల సమాఖ్య, అంటే ఫెడరల్ సిస్టమ్ ఇది. అందువలన దీనిలో నుంచి అన్ని రాష్ట్రాలని సమంగా చూడాల్సిన బాధ్యత లేకపోవటం వలన, ఓటు రాజకీయాలు చేయటం వలన, లేకపోతే పార్లమెంట్ రాజకీయాలు చేయటం వలన ఇటువంటి అసమానతలకి అవకాశం వచ్చింది అధ్యక్ష. దీని నుంచి ఇప్పుడు బయటపడటానికి అందరూ కలిసి కృషి చేయకపోతే మన రాష్ట్రం తక్షణం బయటపడే పరిస్థితులు అయితే నాకు కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇక ఈ గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీస్కి సంబంధించి అనేక అప్పులు చేయాల్సిందే. అయినా కూడా కొంత మేరకు ఈ గ్యారంటీస్ని అమలు చేస్తున్నారు. అది నేను ఐ మస్ట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానిలో అసలు ఏం చేయట్లేదని కొంతమంది అంటున్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. దానిలో భాగంగా ఆరు గ్యారెంటీకి సంబంధించి మహాలక్ష్మి పథకం ఈ బడ్జెట్లో 56,084 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మహాలక్ష్మి పథకానికి సంబంధించి అందులో 3 ఉన్నాయి. 3 మహాలక్ష్మి మళ్ళా సబ్ కేటగిరీస్ కింద 3 ఉన్నాయి. అంటే అందులో 2 అమలు అవుతున్నాయి అధ్యక్ష. గ్యాస్ సిలిండర్ 500 అమలవుతుంది, ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నారు. అమలు కాంతి ఏంటి? మహిళలకు 2,500 పెన్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే అది అమలు చేయాల్సిందే, కానీ సమయం తీసుకోండి. ఇప్పుడు దానిలో వేలు పెట్టి మళ్ళీ ఫెయిల్ అయ్యి విమర్శలు గురయ్యే కంటే చెప్పండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మిగిలిన అమలు చేస్తాం. తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే. మరలా లేకపోతే మరలా ఒక అలజడి మొదలైద్ది. చాలామంది అర్థం చేసుకుంటారని నాకు విశ్వాసం ఉంది. ఒక దశలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు గారి దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నెక్స్ట్ టైం ఓడిపోయాడు. కానీ ఆయన ఓపెన్గా ఏదో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, జనం విశ్వసించారు. అది మా హరీష్ రావు గారు నవ్వుతున్నట్టున్నారు. అంటే ఇందాక నేను చెప్పాను, ఒకరు వాగ్దానాలు చేసినప్పుడు ఇంకో వాగ్దానాలు చేయక తప్పదు. ఎన్నికలు వచ్చినప్పుడు మేమేం చేయమని అంటారు కదా, మేము కూడా చేస్తామంటారు, మాకు ఓట్లు వేయండి అంటారు. అన్నప్పుడు సాధ్యమైన మేరకు చేయాలని చూస్తారు. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి. ఆ ఊబిలో దిగిపోయారు. ఊబి ఎవరు తవ్వారు? అది ఊబి ఎవరు క్రియేట్ చేశారు? పాత ఊబి. ఆ ఊబిలో నుంచి ఇప్పుడు ఎవరూ బయటపడలేరు. మేము కమ్యూనిస్టులు అధికారంలో వచ్చిన మా వాళ్ళు కూడా కాదు. దీన్ని మొత్తం మీద అందుకనే సామెత వచ్చింది, అది సరదాగా అంటూ ఉంటారు, కష్టాల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారం లేకుండా బీఆర్ఎస్ అదృష్టవంతులైన పార్టీగా అయింది. కేసీఆర్ గారు ఇవాళ సంతోషంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు స్ట్రగ్లింగ్. అంటే
దీని నుంచి ఈ స్ట్రగుల్లో సక్సెస్ అయి బయటపడితే మాత్రం ఈ విల్ బి ఏ హీరో. స్ట్రగుల్లోంచి బయటపడాలి. బయటపడటం కోసం అది ఇక్కడ తిట్టడం తిట్టించుకోవటం అవన్నీ ఆ సంగతులు నేను దాని జోలికి వెళ్ళను. నేను రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాను. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఒక హామీలో ఇంకొకటి మిగిలి ఉంది. యూ టేక్ యువర్ ఓన్ టైం. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ప్రామిస్ యూ మేడ్ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్ ప్రామిస్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. ద గవర్నమెంట్ త్రూ యూ ఐ సజెస్ట్ ద గవర్నమెంట్ అధ్యక్ష. రెండవది గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది. అది ఓకే, ఇట్ ఈస్ ఫుల్ఫిల్. కాకపోతే లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా మొదలెట్టాలి. అంతకుముందు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ ఉన్నాయి కదా, ఉన్న పేదవాళ్ళు వేసుకుని ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయండి. పేదవాళ్ళ స్థలాలకు గుర్తించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను కోరుతా ఉన్నాను. ఇందులోనే ఇంకో డిమాండ్ పెట్టారు అధ్యక్ష. ఇందిరమ్మ తెలంగాణ ఉద్యోగాలను గుర్తించి వారికి 250 గజాల స్థలం కేటాయించి వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇది చిన్నదే, ఇట్ డజంట్ కాస్ట్ మచ్, ఇట్ ఈస్ ఏ వెరీ స్మాల్ స్కీమ్. సో ఐ అడ్వైజ్ ద గవర్నమెంట్ త్రూ యూ టు గో ఫర్ దట్ స్కీమ్. సో దట్ వే ఈ స్కీమ్ కూడా సక్సెస్ అయ్యిద్ది, ఈ గ్యారెంటీ కూడా. రైతు భరోసా 15,000 నుంచి 12,000 తగ్గించారు. ఓకే, దాన్ని అమలు చేయడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయొచ్చు. యూ విల్ సక్సీడ్, గవర్నమెంట్ విల్ సక్సీడ్. అందుకని అది కూడా చేయమని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కూడా ఖచ్చితంగా అమలు చేయవచ్చు. కాకపోతే దీనిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. వ్యవసాయ కార్మికులు ఎంతమంది? లెక్కలు నాకు ఎవరో 1 కోటి మంది అన్నారు. లేదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం వ్యవసాయ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు వ్యవసాయ కార్మికులు. సరే, ఏదన్నా కానీ దానికి ఆ 40 లక్షలు అంటే 20 రోజులు పనిచేయాలని ఉంది అధ్యక్ష. 20 రోజులు ఇది మన ఈజీఎస్ పని. మరి ఏదో బేస్ ఉండాలి కాబట్టి వచ్చిన లెక్క ప్రకారమే వాళ్ళకి ఇవ్వగలుగుతారనేది నాకు విశ్వాసం ఉంది. ఈ చేయూతది పెద్ద ఇబ్బంది. 4,000 నుంచి 6 వికలాంగులకి 4,000 నుంచి 6,000, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత కార్మికులు 2,000 నుంచి 4,000. ఇది ఇమీడియట్లీ వీళ్ళు చేస్తారని నాకు విశ్వాసం లేదు. చేయాలంటే డబ్బు లేదు. దాన్ని కూడా ఒక అప్పీల్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. యువ వికాసానికి సంబంధించి మొన్న ఒక స్కీమ్ ప్రారంభించారు అధ్యక్ష. యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కీమ్. ఎందుకంటే అందులో గవర్నమెంట్కి పెద్ద బర్డెన్ ఉండదు. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద support of the banks, taken the approval of the banks, because this scheme is being sponsored by the banks, so there is no such burden on the government. గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు. ఇది మంచి స్కీము, 5 లక్షల మందికి జరిగేటువంటిది. అలాగే విద్యకు సంబంధించి ఒక ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయగలిగితే చాలా సంతోషం. అలాగే ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. మన చాలా చోట్ల బిల్డింగ్లు ఉన్నాయి. బిల్డింగ్లు ఉన్న చోట ఏమో ఆక్యుపేషన్ లేదు, ఆక్యుపేషన్ ఉన్న చోట ఏమో బిల్డింగులు లేవు. దీన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చాలా చోట్ల స్కూల్ భవనానికి సంబంధించినటువంటి గదులు లేవు అధ్యక్ష. దాన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యా రంగాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో విద్యారంగంలో దాదాపు తక్కువ స్థానంలో ఉన్నాం. కేరళ లాగా అట్లా హైయెస్ట్ ర్యాంకులో లేవు అధ్యక్ష. దానికి ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్స్ని, చిన్న దళితులు, పేదవాళ్ళు ఉండే హాస్టల్స్ని దానికి మిరాకిల్గా అద్భుతంగా దాన్ని మలచాలని కృషి చేయాలి. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా మంచిగా మలచడానికి కృషి చేయాలి. పిల్లల్లో ఎంపవర్మెంట్ రావాలి, సాధికారికత వచ్చేది రావాలి. ఇవన్నీ రావాలంటే నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి జిల్లాలో, ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్ కిందే ఉంటుంది, అదే ఫైనల్ అథారిటీ ఇస్ ద ఐఏఎస్. ప్రతి జిల్లాలో విద్యా రంగానికి సంబంధించి డిఈఓలు ఉన్నప్పుడు కూడా. అందుకని
ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్ ఆఫీసర్ని ఎడ్యుకేషన్కి ఏర్పాటు చేస్తే అతను రిజల్ట్స్ని ఓరియంటెడ్గా ఉంటే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయనేది చాలా డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, చాలా జీతాలు ఇస్తున్నారు టీచర్లకి, బట్ రిజల్ట్ లేదు. బాగా చదువు సపోజ్ 10th చదివే పిల్లవాడిని స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయమంటే 10% కూడా లేరు. తెలుగు రాయటం ఇంకా కన్నా కష్టంగా ఉంది. అందువలన పునాది అయినటువంటి చదువుని శ్రద్ధగా పెట్టగలిగితే గవర్నమెంట్ అక్కడే సక్సెస్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అది చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, ఇటువంటి మంచి పథకాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాలా మంచి స్కీమ్స్ బాగా ఫోకస్ పెట్టింది. అందుకే నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కేటాయింపులు ఇంకా సరిగా లేదు అధ్యక్ష. 4% మాత్రం కేటాయించారు. ప్రతి ఒక్కరికి దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ మీద భారం పడకుండా. ఎవరు వింటున్నారు లేదు సార్, ఎవరు వింటున్నారు లేదు, మీరు వీళ్ళు అది బాధ్యత. అది కాదమ్మా బాధ్యత, మీరు బాధ్యులు మంత్రివర్గం. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న 10% పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు. అందుకని నా సిన్సియర్ సూచన సలహా, టోటల్గా కొన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో టోటల్గా ఇన్సూరెన్స్ చేస్తారు అధ్యక్ష. ఆరోగ్యం టోటల్గా అది కొద్దిగా మనకి అమౌంట్ పడుతుంది, ఎక్కువగా ఇన్సూరెన్స్ పేరుతో ఇదవుతుంది, అందరికీ వైద్య సౌకర్యం లభిస్తుంది. అలాగే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఫేవర్ ఇటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిపై శ్రద్ధ పెట్టట్లేదు. చాలా ఖర్చుతో ఆ రోజుల్లో కట్టించిన హాస్పిటల్స్ 100 ఎకరాలు ఉన్నాయి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఎక్కడ కూడా ఉండదు అధ్యక్ష. దానిపైన బాగా ఫోకస్గా పెట్టాలి. అదేవిధంగా పెద్ద హాస్పిటల్ కూడా ఒక ఐఏఎస్ వాళ్ళ పరిధిలో తీసుకొచ్చే విధంగా దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ విధంగా విద్య, ఆరోగ్యం ఈ రెండు పూర్తి స్థాయి ఫోకస్ పెడితే అందులో సక్సెస్ అయితే ప్రభుత్వం సక్సెస్ అయినట్లుగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అందులో తుమ్మిడిహెట్టి దగ్గర అది ప్రారంభిస్తున్నారా లేదా అనేది మెన్షన్ కాలేదు. అదే చాలా నీడెడ్ స్కీమ్. అది అంటే ఇంతకుముందు ప్రాణాయత చేయవల్ల దానిపైన కూడా ఆలోచన చేసి అది టేకప్ చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం అధ్యక్ష. అలాగే మైనర్ ఇరిగేషన్ అట్లా అన్నీ మొదలు పెడతారు. ఇరిగేషన్ సంబంధించి మొదలు పెడతారు, ఏది పూర్తి చేయరు, ఖర్చు తక్కువ. ఏదో ప్రయత్నమే చేశారు. ఇప్పుడు మన జోరాల, నెట్టింపల్లి, కాలువకుర్తి ఇటువంటి ఎన్నెన్నో రాష్ట్రంలో వాటి మీద ఫోకస్ పెట్టి తక్షణం వాటిని పూర్తి చేయాలి. మా తమ్ముడు గారు ఇందులో బాగా అనుభవజ్ఞులు. ఆయన మొదటి నుంచి కూడా చెప్తా ఉండేవాడు. అవి ఏం చేసేవాళ్ళు, కాలువలు తగ్గేవాడు. ఇక్కడ హెడ్ వర్క్స్ ఉండేవి కాదు, కాలువలు అంటే కాంట్రాక్టర్లు ఉపయోగపడే విధంగా నీళ్లు ఇక అంతే ఉంటాయి. దాని బదులు హెడ్ వర్క్స్ పూర్తి చేసి ఎంత మేరకు అయితే అంత మేరకు తడుపుకుంటూ పోవాలి. ఆ విధంగా ఫస్ట్ మైనర్ ఇరిగేషన్, దానికంటే ముందు మీడియం, మన చెరువులు ఇటువంటివన్నీ అది మైనర్ దానిలో, తర్వాత మీడియం. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఇక వ్యవసాయానికి సంబంధించి చాలా డిమాండ్స్ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనటువంటి పద్ధతుల్లో కేటాయింపులు చేయలేదని చెప్పి అంటున్నారు. అందులో రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ కొంత విమర్శ ఉన్నప్పుడు కూడా 20,000 కోట్లు చేయటం అనేది చిన్న విషయం కాదు అధ్యక్ష. అటెస్టేట్ చేశారు. చేయని వాళ్ళు అంటానికి చాలా ఉంటాయి, కానీ అటెస్టేట్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. తుమ్మల గారికి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం 2 జరిగింది.
కారణం ఏంటంటే ఒకరి ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకరి పేరుతో ఒకరు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తుమ్మల గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షల అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. 2 లక్షలు చేస్తే సంతోషమే, నేనేం కాదంటున్నా. అట్లా కాదు మొన్న ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నాకు అన్నీ కావాలి ఇస్తే అన్నీ ఏమనుకోరు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. సాధ్యం కాని ఎందుకు చెప్పాలి? సాధ్యమైంది నేను వాళ్ళు ఎవరేమో అన్నారు కదా, 2 లక్షలు అబోవ్ది, 2 లక్షలు ఆన్ రికార్డ్ లేదు, అది అయిపోయింది కదా. ఆన్ రికార్డ్ ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు సార్ మీతో అందువలన అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఒకటి కావాలని రైతులు కోరుతా ఉన్నారు. అంటే రేట్లలో తేడాలు వచ్చినప్పుడు దానికోసం ఒక 5,000 కోట్ల కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఆ ధరల్ని నియంత్రణ చేయడానికి అది మంచి స్కీమ్ అని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా పంటల ధరల నిర్ణాయక కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అన్ని పంటలకు మద్దతు ధరను నిర్ణయించి మార్కెట్ సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేయాలని అడుగుతున్నారు అధ్యక్ష. రైతు బీమాకు సంబంధించి కొంత 11,000 కోట్లు ఇచ్చారు. పంట బీమాకు సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం 15 ఆర్థిక సంఘం 650 కోట్ల నామమాత్రం ఆర్థిక సహాయం ఉంది. అందువల్ల పంట బీమాకు కూడా ఒక సరైనటువంటి పాలసీ తీసుకుని వస్తే ఆ రైతులకి ఉపయోగంగా ఉంటుందనేది అధ్యక్ష. అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధికి సంబంధించి నాకు తెలిసి బాగానే చేస్తున్నారు. గ్రామాల్లో ఏదో పేరుతో రోడ్లు అయితే ప్రతి ఊర్లో రోడ్లు పడతా ఉన్నాయి. పట్టణాలకు సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా రోడ్లు పడుతున్నాయి. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎట్లా వేస్తున్నారో నాకు తెలియదు, కానీ అన్ని చోట్ల అయితే రోడ్లు పడుతున్నాయి, పట్టణాల్లో కూడా పడుతున్నాయి. అందులో భాగంగా మాకైతే సంతోషం ఏంటంటే మాకు ముఖ్యమంత్రి గారు, మా తుమ్మల గారు, మా జిల్లా మంత్రులు బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మా వాళ్ళందరూ అప్పుడు నాతో డిమాండ్ పెట్టించారు, మనకి కొత్తగూడెం కార్పొరేషన్ అడిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు కార్పొరేషన్ అవుతూ కృతజ్ఞతలు. అదేవిధంగా హైదరాబాద్ని బాగా ఫోకస్ పెడుతున్నారు, సంతోషం. మిగిలిన వాటి మీద కూడా హైదరాబాద్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఒక ప్రెస్టేజ్గా 4th సిటీ పేరుతో చేయాలని. మిగిలిన పట్టణాలను కూడా దాదాపు అటువంటి అంత కాకపోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్స్ లాంటివి ఏమైనా అవకాశం ఉన్నా ఇటువంటి కూడా జాగ్రత్త తీసుకుంటే అక్కడ కూడా మీరు సక్సెస్ అవుతారు అధ్యక్ష. ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం 57,000 కోట్లు, అది పాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి 13,000 కోట్లు పాత అప్పుడు కట్టలు కూడా వీళ్ళు తీసుకున్నారు. ఆ విధంగా చేశారు. ఇది అమలు చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వక్ఫ్ బోర్డు భూములు వాటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు సంబంధించి లిడ్ క్యాప్కి సంబంధించి తిరిగి పునరుద్ధరించాలనేది ఒక డిమాండ్గా ఉంది, అది కూడా చూడాలి. అదేవిధంగా చాకలి, మంగళి, వడ్డెర, పంచవృత్తుల వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వాళ్ళకి ఒక బోర్డు ఏర్పాటు చేయటమా, లేకపోతే బీసీ సంబంధించిన సత్యాన్ని వాళ్ళని తీసుకురావటం, ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం నేను తెలియజేస్తున్నాను. సింగరేణికి సంబంధించి సింగరేణి కొత్తగూడి ఇల్లరి ఏరియాలో బొగ్గు వెలికితీతను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అధ్యక్ష. బొగ్గు వెలికితీతను దీన్ని అది ఎప్పుడు కూడా అసలు అది అగెనిస్ట్ అగ్రిమెంట్, అగెనిస్ట్ సింగరేణి రూల్స్. అది ఓవర్ బర్డెన్ తీయొచ్చు, ఓవర్ బర్డెన్ అంటే మట్టి తీయొచ్చు, కానీ బొగ్గు పని వాళ్ళకి అప్పచెప్తున్నారు అధ్యక్ష. అది చాలా అన్యాయం జరుగుతుంది. అంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి మన సంపదని కాంట్రాక్టర్లకు ఇచ్చేసినట్లేక. అదేవిధంగా సత్తుపల్లిలో అవంతిగా కాంట్రాక్టర్ వద్దని మనం అనుకున్నాం. ఇప్పుడు ఆయనకి ఓవర్ బర్డెన్ డంపింగ్ స్థలం కూడా సింగరేణి ఇస్తామంటున్నారు. అది ఆపాలి, ఆ విధంగా చేపిస్తే మనకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా
ప్రైవేటైజేషన్ చిన్నగా వెళ్ళే మార్గం కనపడుతుంది. దానిపైన ప్రభాకర్ గారితో కూడా కొంచెం డిస్కస్ చేశాం. ఇంకా వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే లక్షల కోట్ల విలువ కలిగిన స్థలాలు ఉన్నాయి మనకి, బస్ స్టాండ్లు స్థలాలు చిన్న చిన్నగా జ్వరపడతారు అధ్యక్ష. అది జాగ్రత్తగా చూసి ప్రభుత్వ రంగాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ మీరు ఒక టైం ఇస్తే ఒక 5 నిమిషాల్లో చదివేస్తాను అధ్యక్ష. ఎక్కువ సమయం టైం ఉంది కదా. ఇక చివరికి అసలు బడ్జెట్ ఇప్పుడు వస్తున్నాను అధ్యక్ష. నేను చెప్పేదేమో ఈ బడ్జెట్, ఈ పద్ధతుల్లో బడ్జెట్ అనేది ఇవి ఎంతకాలం ఉన్నా న్యాయం జరగదు. అందుకని మనం చేసే ప్రతి బడ్జెట్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ అంటాం. ప్రతి మనిషిని ఆ బడ్జెట్లోకి ఇన్వాల్వ్ చేసే సిస్టమ్ రావాలి అధ్యక్ష. ఆ సిస్టమ్ రావాలంటే మనకి 2 కోట్ల మంది, ఎంతసేపు మన బడ్జెట్ చర్చలు అన్నీ కూడా గ్రామాలు, గ్రామాభివృద్ధి, లేకపోతే రైతు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిలో 2 కోట్ల మంది, రాష్ట్రంలో సగం మంది ఇతర రంగాల్లో అసంఘటితంగా, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులుగానో, లేకపోతే పలు రూపాల్లో గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినవి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ చర్చలు జరుపుతున్నాము, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ వడ్డీ రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. సాగరాలు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, ఇతర కుమ్మరులు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ఎవరి పని వాళ్ళే, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టంతో ఈ డబ్బులు పోగవుతున్నాయి. ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి వెళ్ళట్లేదు. దానికోసం వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పద్ధతుల్లో ఎలా చేస్తారు అనేది మనం బడ్జెట్ రూపాంతరమే, మేకింగ్ ఆఫ్ ద బడ్జెట్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బి చేంజ్డ్ అధ్యక్ష. సార్ అది ఇప్పుడు మీరు అయిద్దని నేనేమన్నాను, కానీ ఒక ఐడియా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చదివేస్తాను అధ్యక్ష. ఎందువల్లంటే ఇప్పుడు 6 గ్యారంటీస్ ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల ఒక్కొక్కరి చేతుల్లో, శ్రీధర్ బాబు గారు, 6 గ్యారంటీస్లో ఒక్కొక్కరి చేతికి 7,000 8,000 డబ్బులు పడతాయి. ఏదో 200 యూనిట్స్ మిగలటం వల్ల కానీ 500 కానీ అది తిరిగి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిద్ది అధ్యక్ష. అట్లా ప్రతి స్కీమ్, ప్రతి రంగంలో ప్రతి వృత్తిదారులు కూడా ఈ బడ్జెట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసేది సెల్ఫ్ సెంట్రిక్. దానిలో భాగంగా మన ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి చెప్తుంది అధ్యక్ష. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉంది. 10% ప్రజల చేతుల్లో 50%. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అంటే సంపద ఆ విధంగా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడుతుంది. దీనికి సంబంధించి థామస్ పికెట్, బ్రిటిష్కి సంబంధించిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో నివేదిక విడుదల చేశాడు అధ్యక్ష. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో 21% సంపద ఉండేది అధ్యక్ష. 1980 నాటికి 6% అయింది. నేడు 40% సంపద ఒక్కరి చేతుల్లో 40 నుంచి 50% చేరిపోయింది అధ్యక్ష. అది అంటే డబ్బులు అక్యుములేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్, అక్యుములేషన్ ఆఫ్ ద ఎసెట్స్ ఇన్ పర్టికులర్ ఇండివిజువల్స్. అది ఎందువల్ల జరుగుతుంది? ఇది ఇటువంటి అసమానతలు దీనివల్లనే బడ్జెట్ ఫ్రేమింగ్లోనే. ఇక్కడ పోనీ మనకంతా మంచి జరిగిందా? మన భారతదేశంలో ఆకలి బాధల్లో 107వ స్థానంలో ఉన్నాం. అంత బాగుందని అనుకుంటున్నాం, 5th ఎకానమీ అంటున్నాం, కానీ అది వాస్తవంగా లేదని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ అనాథలు, బాల కార్మికులు, వీటికి సంబంధించి బాగా ఫోకస్డ్గా ఉండాలని కోరుతా ఉన్నాను. అలాగే బెట్టింగ్ పైన ఇవాళ కొంతమంది సినిమా ప్రముఖుల పేర్లు వచ్చినాయి. సరే, వాళ్ళకి తెలిసి చేశారో. ప్రకాష్ రాజ్ అని చెప్పాడు, నాకు ఐడియా లేదు, నేను అందులో ఉన్నానని. దానిపైన మొన్న ఎట్లా మనం అల్లు అర్జున్ సినిమా సంబంధించిన సందర్భంలో చాలా టైట్గా ఎలా ఉన్నారో బెట్టింగ్ కూడా జాగ్రత్తగా ఉండమని నేను కోరుతున్నాను. డ్రగ్స్ సంబంధించి కూడా సీరియస్గా ఉండమని ప్రభుత్వాన్ని కోరుతూ, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇంకా నా దగ్గర చదవటం చాలా మేరకు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంకా సగం ఉన్నాయి.
సగం అయితే చేశారు. నా దగ్గర ఉంది లిస్టు కూడా, ఆ ప్రకారంగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, ఆర్టీసీలో ఇంకొకటి అంశం, డీజిల్పై 4% పన్ను ఉంటే మనకి రైల్వేలకి అక్కడ ఉంది, మనకి 15% ఉంది. దాన్ని ఎట్లా ఫైట్ చేసి డీజిల్ పైన కూడా పన్ను తగ్గిస్తే బతికిద్ది. టోల్ ట్యాక్స్ నుంచి ఆర్టీసీ మినహాయించాలి, 100 కోట్ల భారం తగ్గుతుంది. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వ్యక్తులు కేటాయించకుండా ఆర్టీసీకే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్ ప్రతి సంవత్సరం 12,000 ఇచ్చే విధంగా ఇవ్వాలి. హమాలి కార్మికులు వాళ్ళకి సమగ్ర సంక్షేమ చట్టం, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సంక్షేమ చట్టం, సిపిఎస్ విధానం రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానం ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేయాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, మెడికల్ రీఎంబర్స్మెంట్లు, వాళ్ళ ఎంప్లాయీస్ 1% మేము కడతామంటున్నారు అధ్యక్ష, వాళ్ళ బేసిక్లో నుంచి. మిగిలింది ఇందా నేను చెప్పినట్లుగా మన ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రభుత్వం సంధానం ఉంటే వాళ్ళకి సంబంధించి మనకి భారం పడదు, అందరికీ ఆరోగ్యం కూడా అందిద్ది. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, ఆర్పి, విఓల సమస్యల పరిష్కారం, అంగన్వాడీ, అలాగే మధ్యాహ్న భోజనం, గ్రామ దీపికలు, నగర దీపికలు, గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే అధ్యక్ష 5 నెలల నుంచి జీతాలు లేవు అధ్యక్ష గ్రామ పంచాయతీ సిబ్బందికి. దాన్ని ఎలా చేస్తారో దాన్ని తొందరగా వాళ్ళకి పేదవాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. విద్యారంగానికి సంబంధించి గురుకులాల్లో, వసతి గృహాల్లో ఇటువంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్ సంబంధించి 6,000 మంది ఉన్నారు, వాళ్ళకి 5,200 మాత్రం ఇస్తున్నారు, వాళ్ళది కూడా కనీస వేతనం పెంచాలి. గోపాల మిత్రకు సంబంధించి 1,500 మంది ఉన్నారు, వాళ్ళది కూడా పెంచాలి. CCLA టైపిస్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా జీతభత్యాలు పెంచాలి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పర్మనెంట్గా పనిచేస్తున్నటువంటి కార్మికులు DAని ఇవ్వాలంట. అదేవిధంగా అందులో పనిచేస్తున్న వాళ్ళకి మినిమం ఏజ్ ఉండే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీ 2018 పరిశోధన బ్యాచ్కి పరిశోధన గడువు 1 సంవత్సరం పొడిగించమని అడుగుతున్నారు. ఇవన్నీ ఖర్చులు లేని అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో 14,045 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు. వారిని క్రమబద్ధీకరించి UGC పే స్కేల్కి లింకప్ చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా యూనివర్సిటీకి సరిపడా నిధులు మంజూరు చేయాలి. వాటిని యూనివర్సిటీల పైన కేంద్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానిపైన మనం జాగ్రత్తగా కేంద్రంతో మాట్లాడి వాటికి యూనివర్సిటీలకి స్వయం ప్రతిపత్తి ఉండేది చూడాలి. VRA వారసులు అంటే అధ్యక్ష, VRS అంటే మనకు తెలిసినంత ముందు గ్రామాల్లో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఊళ్ళో ఏ సమస్య వచ్చినా 61 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇప్పుడుగా వాళ్ళే పనిచేస్తున్నారు. దపేదారు ఏదో అంటారు కదా అధ్యక్ష గ్రామాల్లో. వాళ్ళని 3,797 మంది ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్ళకేమో గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఎక్కడ అన్ని వాళ్ళు సెటిల్ చేసింది, వీళ్ళకి కూడా సెటిల్ చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా జన్కోలో సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ని ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా చేయలేదు. అలాగే 20,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో పెద్దవి 3 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జన్కో, రెండోది సింగరేణి, మూడోది ఆర్టీసీ. ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి. ఈ 3 కార్పొరేషన్లు. ఇక్కడ ఆర్టిజన్స్ 20,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమి వాళ్ళ పేరు మార్చమని కొద్ది మినిమం బెనిఫిట్స్ వస్తాయి. ఇదంతా ఖర్చు లేకుండా మీకు చాలా కలిసి వచ్చేది అధ్యక్ష. అదేవిధంగా జాబ్ క్యాలెండర్తో చెప్పాను. హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళని అప్పుడు తొలగించారు. ఇప్పుడు తీసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు ఏమన్నారంటే మీరు వద్దు కొత్తగా పెడతామని అంటున్నారని చెప్తున్నారు హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి. వీళ్ళని పాతగా చేసిన వాళ్ళని తొలగించిన వాళ్ళని తీసుకోవాలి. ఇంకా ఏదన్నా నీడ్ ఉంటే శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ అవటం వలన తొలగించారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకేదైనా నీడ్ ఉంటే కొత్తగా తీసుకోవచ్చు అనేది మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఆయుష్, హోంగార్డులు కొద్దిగా పెంచారు, సంతోషం. సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి జీవో నెంబర్ 22 అది మన గవర్నమెంట్కి ఏం భారం పడదు అధ్యక్ష. సింగరేణి భరిస్తే చాలు, ఆ విధంగా వాళ్ళకి న్యాయం జరిగిద్ది. అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని వృత్తిదారులు ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు, అమాలి సంక్షేమ బోర్డు, గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు,
అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, వాళ్ళకి 500 ఎగ్గొట్టారు. అది ఆంధ్రాలో ఇప్పించారు. ఇక్కడ మనకు కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక ఎక్కువ చదవను కానీ మొత్తంగా ఎంతమంది ఉన్నారనేది చదువుతాను. తర్వాత నెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఏ వర్గాలు గవర్నమెంట్ సెక్టార్లో అధ్యక్ష 4,68,000 మంది ఉన్నారు. అందులో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఫుల్ టైం, మల్టీపర్పస్, హోమ్ గార్డ్స్, అంగన్వాడీ, వీళ్ళందరూ మిడ్ డే మీల్స్, వీళ్ళందరూ గవర్నమెంట్ కింద రికగ్నైజ్డ్ 4 లక్షల పైచీలుకున్నారు అధ్యక్ష. ఈ శ్రమ అని ఉంటుంది. ఈ శ్రమ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది. దాని కింద 42,21,000 మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ 15 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మినిమం వేజ్ కింద వచ్చేవాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో 1,20,00,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఆటో, క్యాబ్, అమానీలు ఇటువంటి వాళ్ళు టోటల్గా 2 కోట్ల మంది పైన ఉన్నారు అధ్యక్ష. మన బడ్జెట్ 2 కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళని నిర్లక్ష్యం చేసి కేవలం కొన్ని అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అందరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. నా కోరిక మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మినిమం ఏజ్ కానీ మీరు ఇచ్చే పని లేదు.